ఓం నమః శివాయ అందరూ అనుకుంటూ ఓం నమః శివాయ. కూర్చునిమ్మా ఓమా కూర్చుని 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 లేదమ్మా లే ఓమా లే కూర్చుని కూర్చుని అసలు కూర్చుని కూర్చుని. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరహర మహాదేవ హరహర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకరాని. హరహర మహాదేవ హరహర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం శక్తి పరాశక్తి నాలే. ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. ఓం నమః శివాయ హరహర మహాదేవ హరహర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ కూడా ఓం శక్తి పరాశక్తి ఓం నమః శివాయ అనుకుంటూ మూడు ప్రదక్షిణలు చేయాలి. అందరూ కూడా మాతా స్వాములు ఆడవారు మహిళలు స్వాములు అందరూ కూడా ఓం నమః శివాయ అనుకుంటూ ప్రదక్షిణలు పాల్గొనాలి. ఓం నమః శివాయ హరహర మహాదేవ హరహర మహాదేవ. ఓం నమః శివాయ ఓం శక్తి ఓం శక్తి. ఓం నమః శివాయ. ఎవరు దంపతులుగా ఎవరి బిందె వారు ముందు పెట్టుకొని ఎవరి మంగళహారతి వారు ముందు పెట్టుకొని కార్యక్రమాల్లో పాల్గొనాలి. మాట్లాడద్దు వినమ్మా. మాట్లాడకుండా అలలు చేయకుండా పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. చప్పట్లు వేస్తూ ఆ అమ్మవారి స్వామివారి పంచాక్షర మంత్రాన్ని ఓం శక్తి మంత్రాన్ని కూడా ఉచ్చారణ చేద్దాము. అందరూ కూడా ఓం నమః శివాయ హరహర మహాదేవ ఓం నమః శివాయ. అందరూ చప్పట్లు వేస్తూ అందరూ చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తండి. ఓం నమః శివాయ హరహర మహాదేవ. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ. నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ. ఓం శక్తి. అనే విధముగా మన గౌడవారి కులదేవత విడలమ్మ అల్లరి చేయొద్దు. మీ ముందు పూజా సామాగ్రి ఉన్నాయి వింటున్నారా? మీ ముందు పూజా సామాగ్రి ఉన్నాయి. అనే విధముగా పసుపు కుంకుమ అక్షతల బియ్యము పంచ పూజా కార్యక్రమాలు కాబట్టి మీరు మాట్లాడుతుంటే మీకు తెలవకుండానే మీ నోటి ఆవిర్లు కానీ మీ నోటి తుప్పిళ్ళు కానీ వెళ్ళిపోయి పూజా సామాగ్రి పైన పడతాయి. మాట్లాడుతుంటే పూజలు కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మీకు తెలవకుండానే మీ నోటి ఆవిర్లు మీ నోటి తుప్పిళ్ళు వెళ్ళిపోయి పూజ సామాగ్రి పైన పడతాయి. అప్పుడు మన యొక్క గౌడ కుల దేవత శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత జమలక్ష్మి మహాముని శ్రీ గంటమహేశ్వర స్వామి సురమాంబ దేవత మాతా దేవత మన మైసమ్మ దేవత మన గౌడవారి కులదేవత కార్యక్రమంలో నూతన ఆలయాన్ని నిర్మించుకొని మరి ప్రభుత్వ మరి 3వ రోజున కూడా
మన యొక్క అమ్మవారి స్వామివారి సన్నిధిలో భక్తులందరూ కూడా ఒక్కపొద్దుతో ఉండి వారందరూ కూడా అమ్మవారికి స్వామివారికి పవిత్రమైన నీళ్ళు గంటసేపు కార్యక్రమాల్లో మీ మనసు పక్కపోకుండా మనసును తనువును ఒకలకరించి శివనామ ధ్యానముతో అంబా పరమేశ్వర మహంకాళి అమ్మవారి ఓం శక్తి పరాశక్తి అమ్మవారి స్మరించుకుంటూ సదా సాంబ శివ సేవలు పాల్గొన్నాము. అనగా శివుని బిడ్డలు ఎల్లమ్మ దేవత, శివుని కంఠమందు పుట్టినవాడు శ్రీ గంగమహేశ్వర స్వామి. ఆ యొక్క శివుని బిడ్డ కొడుకు కాబట్టి మనం అందరం కూడా దిగు ప్రాంతం శివుని భక్తులు, అమ్మవారి భక్తులు కాబట్టి ఘనంగా సదా సాంబ శివుని భక్తి గీతంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. దైవమో ఎవరిని కొలువమో అవనిలో నహల్ద కల్వ అది కొలువరో శివుడి దైవమో ఎవరిని కొలువమో దేవదేవుడైన హరిని భావమల్దునా దేవదేవుడైన హరిని భావమల్దునా కావు కావు మనచుమది కనిగరంగునా కావు కావు మనచుమది కనిగరంగునా పావన నాముడు పరమ పవిత్రుడు పావన నాముడు పరమ పవిత్రుడు పవలోకముల నెల్ల తీర్చువాడు శివుడే దైవము. అందరూ ఒకే విధంగా చెప్పండి, చేతులు తగ్గెత్తి ఘనంగా. శివుడే దైవము ఎవరిని కొలువము అవనిలో నహల్దకల్న అది కులవరో శివుడే దైవము ఎవరిని కొలువము పధరా పోదము తిరుపతి క్షేత్రము పధరా పోదము తిరుపతి క్షేత్రము కదిలే రైలు బండికే కలేసి పధరా పోదము తిరుపతి క్షేత్రము వెళ్ళి కొండ నిగనిగలో వెలుగుచున్నా వెళ్ళి కొండ నిగనిగలో వెలుగుచున్నా దండి వాడవయ్య మాకు నీవెయల్నా దండి వాడవయ్య మాకు నీవెయల్నా దండము దేవరా నిండుగ ప్రోవరా దండము దేవరా నిండుగ ప్రోవరా స్వామి మా పైన నీవు కరుణ చూపుమా శివుడే దైవము. అందరూ చేతులు పైకి గనక శివుడే దైవము ఎవరిని కొలువము అవనిలో నహల్దకల్న అతి కొలువరో శివుడే దైవము ఎవరిని కొలువము. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. ఓం ఇరువైపులా రెండు దిక్కులా కుంకుమబొట్టు పెట్టి ఒక మామిడాకుంటే మామిడాకు తమలపాకు తమలపాకు పెట్టి అదొక తమలపాకైనా మామిడాకు పైన మరి ఆ గౌరమ్మను పెట్టి చేసినటువంటి గౌరమ్మకు ఇరువైపులా కృతాభిషేక స్నాన ఆనందరః అజం మహర్దా నామద్వనమగా. ఓం గురుభ్యో నమః శ్రీమన్ మహాదేవతా పరమోన్నహే. ఓం నమః శివాయ. అందరూ కూడా చేయి కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఈ విధంగా అందరూ ఆ విధంగా చేయి పైకెత్తి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా చేయి పైకెత్తారు. ఓం నమః శివాయ. ఓంకారనాథం నేను చెప్తుంటాను, నీ అన్న తర్వాత అన్నం అయిపోయిన తర్వాత మీరు చెప్తూ ఉండాలి. ఓం నమః శివాయ. చెప్పండి. గట్టిగా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ చః. ఓం శక్తి
పరాశక్తి శుక్లాంబరధరం విష్ణుః శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నాపశాంతక్షేమం కొరకు సతీమణి నెత్తి పాపెట్లో గుట్టు పెట్టుకోవాలి. అది కూడా స్వాములు మీ చేతనే ఆ కుంకుమొట్టు మీకు సతీమణి నెత్తి పాపెట్లో కుంకుమొట్టు పెట్టండి, కుంకుమొట్టు ఆచరించండి. సంపూర్ణ గదాక్షహాద్రిమన్ మహాదేవతా పరిపూర్ణహే నెత్తి పాపెట్లో సంపూర్ణ గదాక్షహాద్రిమన్ మహాదేవతః. ఓం నమః తత్రత్రే పురుషవర్భోతహే ఇరుహరే ధర్మానహే సుదేవకల కళ్యాణమాదినం వెంద్రజాగతే పురుషందమజం నిత్యం ప్రజామచరణం హరే సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవానదనం హరే లాభస్తేషాం జయః స్తేషాం కృతః స్తేషాం పరాభవః ఏషాం దేవరస్యామో జనార్దనః. స్వాములు మీ చేతని కుంకుమొట్టండి మంగళసూత్రానికి. సంపూర్ణ గదాక్షహాద్రిమన్ మహాదేవతః మాంగళ్యం కొట్టండి సార్ కళ్ళగత్తుకోండి మాంగళ్యం ఆడవాళ్ళు. సంపూర్ణ శ్రీమన్ మహాదేవతః అపరాపత్తాల ధాతారం ధర్మదంబరా భోగాభిరామం శ్రీరామం భుజా భుజా నమామ్యహం. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మాంగళ్య ధారణ భయా దేవాదేవరతో నయం మహార్థం సుమహార్థస్తః శ్రీమన్ మహాదేవతః అక్షదాన్ నవలాన్ దండలాన్ మహావాక్షలాన్ పదేవస్థాన పరిపూర్ణః. దంపతులుగా అక్షతలు కూడా గౌరిపై వేసి నమస్కారం చేసుకోండి. భార్యాభర్తలుగా గౌరీదేవి పైన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మణ సార్లు కూడా దంపతులుగా ఆచమనం చేసుకోండి. ఆచంద్ర ఓం కేశవాయ స్వః ఓం నారాయణాయ స్వః తీసుకోండి. ఓం నారాయణాయ స్వః త్రాగాలి దీర్ఘంగా. ఆచమనం అంటే ఆ నీటిని కూడా త్రాగి ఈ విధంగా చేయి పైకి అనుకోండి. ఓం నారాయణాయ స్వః ఓం మాధవాయ స్వః ఆచమ్యత్వనమ దేవతా వైభోన్నః. 3 సార్లు మీరు ఒక బుద్ధులను ఎక్కువ తీసుకోలేదు. సంపూర్ణ గదాక్షహాద్రిమన్ మహాదేవతః. అయిపోయిన తర్వాత ఆ మామిడాకు పక్కన పెట్టండి. ఆ చేతిని కండువకు గాని పంచకు గాని తుడుచుకోండి. కండమహేశ్వర స్వామికి శివమ్మ తల్లికి వరవల్లమ్మ తల్లికి వరమైసమ్మ తల్లికి మాతాదేవికి రాజారమ సర్వ దేవతలకి జై గౌడ జై గౌడ సర్దార్ సర్వోత్తమ గౌడకి ఓం శక్తి. ఈ విధముగా మన గౌడ కులదేవ సర్వదేవతల పూజ కార్యక్రమాన్ని మనసారా సేవిస్తూ తలవార స్మరిస్తూ అమ్మవారి స్వామివారి పూజ కార్యక్రమాలు పాల్గొనాలి. దంపతుల ఆర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖేషుతారమణిం సమర్పయామి. ఓం తత్సంయోరావృణీమహే. గాదం యజ్ఞాయ గాదం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్నోషేభ్యః. ఓజం జగద్భీషజం షణ్ణోస్తనిపదం చం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాధిః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతులాస్పదః. ముక్షౌ సాగరాः సర్వే సప్తదీపాः సుందరాः. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యధర్వణः. అంగై తథా ఇదాः సర్వే కలశాంబుసమాధితः. గంగే జయమనే జయవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రా చ విషమేరి చ గౌతమి భాగీరథి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆత్మానం సంప్రోక్ష పూజాద్రవ్యాణి సంప్రోక్ష పూజాద్రవ్యాణి సంప్రోక్ష. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహితాः సజాన్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో అవామః. తాం అవామః జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వపురుషానహం. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథో ప్రబోధినిం. చూస్తుండగా భర్త చేయి భార్య పట్టుకోవాలి. సంపూర్ణ గదాక్షః పూజా ద్రవ్యాక్షః. ఓం తిరావహ వరదవహ తుమగవహ సుప్రసన్నవహ తిరాదనం వరః. ఆవాహయామి రేణుకాయలమ్మ దేవతా జమలగ్ని మహామణి వరసరామ దేవతః. శ్రీవనం వైసమ్మ దేవత మాతా దేవత కంఠమహేశ్వర స్వామి సర్వదేవతాభ్యో నమః. చల్లారా. అనంతరం మళ్ళీ అదే మామిడాకు బిందులో ముంచి 2 సార్లు మీ యొక్క మహాభావిమాతరమణ్యవాదస్తనమ దేవతా వరగో
బలబోర్నహే 2 3 5 సార్లు ఎండాకాలం మనం ఎక్కువ జరుపుకోవద్దు చల్లగా ఉంటుందని సంపూర్ణ కటాక్షః గంగా దేవన కృష్ణ గోదావరః నర్మదస్య సన్నలింగరః ఆ మామిడా పక్కన పెట్టేయండి శ్రీమన్మహాదేవతా పరిపూర్ణః మామిడా పక్కన పెట్టేయండి ఆ మంగళారతి కంకణము కంకణాల పైన అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం కంకణ రక్షతే రక్షతే బాంధవ్య దేవతా పరిపూర్ణః కంకణాయం మకర్దారామద్వనమః రధాన్మగా భూతాన్నగరస్య తెలంగాణ రాష్ట్రాయ మీ జిల్లా పేరేందండి మనకు తెలిసిన కూడా ఉచ్చారణ చేసుకోవాలి జనగామ జిల్లాయ మీ మండలం పేరండి చిల్పూరు మండలాయ మీ గ్రామం పేరండి రాజవరము దేవగౌడ సంగమాయ దేవస్థాన బలవోన్నః దేవతాసనర్గోరహాతం దేవతానే రాజనం మయా దత్తం గృహవరదాభవానే రాజనమర్భయామి అమ్మవారి స్వామి వారి వంశామృతాభిషేక మహోత్సవ భాగంగా ఇక గణపతి పూజ శ్రీ మహాగౌరవమందలమందపుష్పం సమర్పయామి ఓం రాజం బ్రహ్మసూత్రాదం కాంతరం దేవతా ధోత్తరగం గ్రహణ సర్వధర్మజ్ఞ భక్తనామేష్టానాగరగోళగస్కోరకుంకుమాన్వదం నిరాపణం సురశ్రేష్టాదిత్యార్థం గంగా సర్వతీర్థేభ్యః హృదయ దేవతా పరిపూర్ణాదానం వరస్య భగవానాథగస్నానం సమర్పయామి నిమ్మలంగా అందరికీ ఇస్తాము 10 నిమిషాలు లేని పర్వాలేదు కానీ అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండండి వేసిన వాళ్ళు పక్క ఉండమ్మా స్వామి అందరు కూర్చోండి మాస్ కూర్చోండి మాలవసరం కూర్చోండి ఎవరి స్థానంలో కూర్చోండి ఎవరి స్థానంలో వారు అసలు కండి అందరూ కూర్చోండి ఎవరి స్థానంలో అసలు కండి స్వాములు కూడా ఈ క్షణము నుంచి రేపు అనగా సోమవారము రాత్రి అనగా మరి రాత్రి వేళ 12:01 వరకు మన కళ్యాణ మహోత్సవం అయిపోతుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవం అమ్మవారి స్వామి వారి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అనగా ఈ రోజున ఆదివారము రేపు సోమవారం 2 రోజులు కూడా మరి మీరందరూ కూడా నీతిగా నియమంగా నిష్ఠా గరిష్ఠులై ఉండాలి రుద్రాక్షమాల
జంజము దుంజండి స్వాములందరూ కూడా మత్తు పానీయాలు సేవించొద్దండి భక్తులారా. మత్తు పానీయాలు సేవించకుండా ఆ యొక్క స్వామివారి అమ్మవారి భక్తులు ఉండాలి. అదే విధముగా మత్తు పానీయములు, మరి మత్తు పానీయములు అంటే మీరు చూసినటువంటి కళ్ళు కూడా మత్తు పదార్థమే. మరి ఆనాడు ఈ కళ్ళు త్రిమూర్తులు తాగిలే కదా మనకేందని అలా మీకు మీరు ఆలోచించుకొని పోల్చుకొని వాటిని ముట్టుకోవద్దండి. కళ్ళు అయిన మత్తు పదార్థమే, మద్యమైన మత్తు పదార్థమే. అదే విధముగా మద్యము సేవించొద్దు, కళ్ళు సేవించొద్దు. అదే విధముగా గుట్కాలు, పాన్లు, సిగరెట్లు, తంబాకులు ఇవి కూడా ముట్టుకోవద్దండి. అవి కూడా మత్తు ద్రవ పదార్థాలే కాబట్టి వాటికి కూడా ఈ 2 రోజులు దూరంగా ఉండాలి. అదే విధముగా స్వాములు గాని మాతలు గాని కుటుంబ సమేతంగా చుట్టాలు వచ్చిన బంధువులు వచ్చిన ఎర్ర తోట కూర తినకూడదండి భక్తులారా. ఎర్ర తోట కూర తెలుసా? ఎర్ర తోట అంటే ఏంటండి? గోంగూర, ఎర్ర గోంగూర, మళ్ళా ఎర్ర గోంగూర అంటారు. అదే విధముగా మాంసాన్ని ఎర్రదొడ్డ కూరగా పరిగణిస్తారు కాబట్టి మాంసం అనేది మన గౌడ వారిలలో ఈ 2 రోజులు అసలు ముట్టుకోవద్దండి. మత్తు పానీయములు, మధు మాంసములు అన్ని కూడా మరి దూరంగా ఉండి ఈ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పాల్గొనాలి. అదే విధముగా మరి నిష్ఠాగరిష్ఠులై ఆ యొక్క పరమేశ్వరుడు గాని అమ్మవారు ఎల్లమ్మ దేవత కన్న మహేశ్వర స్వామి నమ్ముకున్న వారు సొమ్మై ఉంటాడు, నమ్మని వారు దుమ్మై ఉంటాడు. అదే విధముగా మనం నమ్ముకొని మనస్ఫూర్తిగా సేవించాలి. శివుడు రుద్రాక్షమాలంటే అయ్యప్ప మాల వేసుకుంటే ఏ విధంగా ఉంటారు నిష్ఠగా, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే ఏ విధంగా నిష్ఠగా ఉంటారో ఆ విధంగానే 2 రోజులే అసలు ప్రతిష్ట కార్యక్రమం వచ్చిన మొదలైతే 5 రోజులు మీకు ఉంది కానీ కాబట్టి 2 రోజుల కార్యక్రమాలు భాగంగానే మీకు పరిగణించాము. కావున ఈ 2 రోజులు కూడా భక్తిగా నిష్ఠా గరిష్ఠులై ఉండాలి అమ్మవారి స్వామివారి సేవలో. పాదరక్షలు వేసుకోవద్దండి. రుద్రాక్షమాల వేసుకున్నవారు పాదరక్షలు వేసుకోకూడదు. మీరు ఏ రోజు సాయంత్రమైనా రాత్రి వేళైనా రేపు మధ్యాహ్నమైనా మీరు కూర్చోవలసి వచ్చినా నిద్ర పోవాల్సి వచ్చిన సమయానుకూలంగా సాపలో కూర్చోవడమే, సాప నిద్రపోవడమే. మంచాన్ని మాత్రం ముట్టుకోవద్దండి. ఆ విధముగా దంపతులుగా కుటుంబ సమేతముగా నిష్ఠాగరిష్ఠులై అమ్మవారి స్వామివారి సదాసేవలో పాల్గొనాలి. జరుగుతున్నాయి. చీరలు చూసుకోండి, పంచలు చూసుకోండి, జాగ్రత్త వహించండి. ముందుగా దంపతులుగా నిలబడ్డ చోటనే 5 ప్రదక్షిణలు నిలబడ్డ చోట మీ కుడి చేయి ఏ వైపు ఉన్నదో ప్రదక్షిణ నమస్కార సమర్పయామహే. శ్రీమన్ మహాదేవతః శ్రీరేణుకాయల్లమ్మ దేవతా జమదగ్ని మహాదేవతా వరశరామ దేవతా కంఠమహేశ్వర స్వామి రమామ్మ దేవతా మాతా దేవతా వరం మహిషమ్మ దేవతా పంచ ప్రదక్షిణ నమస్కార సమర్పయామహే. ఓం దీర్ఘాయుష్మాన్ భవస్సః దీర్ఘసుమంగళే భవస్స నమః. స్వాములు అక్షంతలు దీవించండి. ఎవరు దీవిస్తారు? అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. వేసారా? ఓ ఫోటోలు ఇస్తా కాలు ముక్కండి. భర్త ఆశీర్వాదం సతీమణి హరిప్రియ గౌడగా సగటుభానం 216 కట్టలు సమర్పయామి. ఒక లైన్ అక్కడ రావద్దండి. ఇది వీళ్ళు అయిపోయాక మిగతా వాళ్ళు రండి. మీరు వచ్చి ఇక్కడ నిలబడే కదా కాబట్టి దయచేసి గమనించండి. భైరవ శంకర్ గౌడు లతా గౌడభానం 216 లక్ష్మణు సందీపు అక్కడ ఓ బండి సందీపు నీళ్ళు భైరవుడు మల్లయ్య గౌడు లలితా గౌడు సాములు భైరగౌని
భైరవుడు వేణుగోపాల గౌడు సంధ్యా గౌడరామదేవస్య శైవప్రాణామో భైరవుడు అనిగౌడు స్వప్న గౌడరామదేవస్య జగదంబానాం గౌడరామకర్తమో దవర్గజామి భైరవుడు అరుణ్ కుమార్ గౌడు జాగ్రత్త జాగ్రత్త అండి ఇది వీడియో ఇది మహేంద్ర గౌడు మానవి గౌరవనామదేవ దూరం అందరు దూరం 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 పదయే హర హర నమ పార్వతి నమ పార్వతి పదయే హర హర నమ పార్వతి హర హర శంభో మహాదేవ హర హర శంభో హర హర శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ హర హర మహాదేవ అందరూ నిలబడమ్మా మానస్వామి నిలబడ హర హర మహాదేవ
Thank you.